ఈ వీడియోలో మనం బుద్ధిస్ట్ స్తూపాస్ అండ్ దర్ టైప్స్ గురించి చూద్దాం. 3 టైప్స్ ఉంటాయి బుద్ధిస్ట్ స్తూపాస్ అనేవి. ఫస్ట్ వన్ ధాతు గర్భ స్తూప, సెకండ్ వన్ పారిభోజక స్తూప, థర్డ్ వన్ ఉద్దేశిక స్తూప. ఈ ధాతు గర్భ స్తూపాన్ని మనం శారీరక స్తూపాలని కూడా అంటాం. ఈ శారీరక స్తూపాలని బుద్ధుని యొక్క శారీరక అవశేషాల మీద నిర్మించిన స్తూపాలనే శారీరక స్తూపాలు లేదా ధాతు గర్భ స్తూపాలు అంటాము. ఈ పేరులోనే ఉంది మీనింగ్. పారిభోజక స్తూపాలు బౌద్ధ భిక్షువు యొక్క అవశేషాలు లేదా వాళ్ళు వాడిన వస్తువుల పైన నిర్మించిన స్తూపాలని పారిభోజక స్తూపాలు అంటారు. ఉద్దేశిక స్తూపాలు. ఉద్దేశిక స్తూపాలు అనేవి బుద్ధుని మీద మనము భక్తి భావాలను చూపించడం కోసం నిర్మించే స్తూపాలు. సో ఇవి ఉద్దేశపూర్వకంగా మనము నిర్మిస్తాం కాబట్టి దీన్ని ఉద్దేశిక స్తూపాలు అని పిలుస్తున్నారు. అయితే ఆంధ్రాలో ధాతు గర్భ శారీరక స్తూపాలు అనేటివి 5 ఉన్నాయి. అవేంటో చూద్దాం. దీనికి నిమోనిక్ గా మనం భజన్స్ అనేది గుర్తుపెట్టుకుందాం. బి ఫర్ బట్టిప్రోలు, ఏ ఫర్ అమరావతి, జే ఫర్ జగ్గయ్యపేట, ఎన్ ఫర్ నాగార్జునకొండ, ఎస్ ఫర్ శాలిహుండం, ఇవి 5 రకాలైన ధాతు గర్భ స్తూపాలు మన ఆంధ్రాలో ఉన్నవి. బట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, నాగార్జునకొండ అండ్ శాలిగుండం. దీనికి నిమోనిక్ గా మనం భజన్స్ అని గుర్తుపెట్టుకుంటే ఇవి గుర్తుంటాయి. ఇవి మన ఆంధ్రాలో ఉన్నవి.